బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి ఇంటికి వెళ్తున్న ఓ రైతును టార్గెట్ చేసి మరీ 75,000 నగదును దొంగిలించారు. మీ డబ్బు పోయిందని చెప్పి రైతు దృష్టి మరచి అతని బైక్లో ఉన్న నగదుతో ఉడాయించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. తపస్సే శ్యామరావు అనే రైతు బ్యాంకు నుంచి 75,000 రూపాయలు తీసుకొని బైక్పై ఇంటికి బయలుదేరాడు. అయితే అతన్ని ముందుగానే గమనించిన దుండగులు కాపు కాసి రెక్కీ చేసి మరీ దొంగతనం చేశారు. బ్యాంకు నుంచి బయటకు వచ్చిన రైతు బైక్పై బయలుదేరగానే మీ బైక్ నుంచి డబ్బు పడిపోయాయి అంటూ ఆ రైతును నమ్మించారు. ఒక్కసారిగా ఆందోళనకు గురైన రైతు బైక్ ఆపి వెనక్కి వెళ్ళి చూసేలోగా బైక్లో ఉన్న నగదు బ్యాగును తీసుకున్నారు. అప్పటికే కాపు కాసిన అతని ముఠా సభ్యులు బైక్పై వచ్చేశారు. 4 దుండగులు 2 బైకులపై వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఇటీవల ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా బ్యాంకుల వద్ద నుంచి నగదు తీసుకెళ్లే వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. బాధిత రైతు కుటుంబం మాత్రం కష్టపడి సంపాదించిన డబ్బు క్షణాల్లో పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. Thank you.